హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. చూస్తున్నారుగా చుట్టుపక్కల చక్కగా మొత్తం గ్రీనరీ, ఇటు చూసిన పచ్చదనం, మధ్యలో చిన్ని గాలి, సూపర్గా ఉంది కదా. ఇది ఎక్కడో కాదు, విజయవాడ దగ్గరలోనే అనమాట. ఇది వచ్చేసరికి అంబాపురం వైపు వెళ్ళేటప్పుడు ఇట్లా దారి అయితే రావడం జరుగుతుంది. చూడండి, అసలు సౌండ్ నేను పెట్టలేదు, ఒకసారి ఈ సౌండ్ వినండి. ప్రకృతి శబ్దాలు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత ఆహ్లాదంగా మనకి చెవులకు ఇంపుగా ఉన్నాయి కదా. వరి చేల మీద గాలి వీస్తుంటే చక్కగా చూడండి ఎంత బాగా అలా సౌండ్ వస్తుందో. సో ఇప్పుడు మనకి ముందుగా అట్లా వెళ్ళాడు చూడండి, అతను చేపలు పడుతున్నాడు. పక్కన చిన్ని కాలువ ఉంది, ఆ కాలువలో చేపలు పడుతున్నారు. పెద్ద చేపలు అయితే తీసుకోవట్లేదు, చిన్న చేపలు మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనం గుడివాడికి వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూడండి, చిన్న లాకుల్లా కట్టి శబ్దం ఎంత బాగుంది చూడండి. మనం రోజు తిరిగే మార్గంలోనే ఎన్నో ప్రకృతి అందాలు ఉంటాయి, మనం ఎప్పుడు వాటిని పట్టించుకోము. ఎందుకంటే మనకి అంతా రెగ్యులర్గా బిజీగా మనం బిజీ లైఫ్ గడిపేస్తూ ఉంటాం. మనం ఈ అందాలని ఎప్పుడు ఆస్వాదించాం. చూడండి, ఇక్కడే వీళ్ళు గ్యాలాలు పెట్టి చేపల్ని పడుతున్నారు. మంచినీటి చేపలు చాలా టేస్టీగా ఉంటాయంట. సో అట్లా మేము గుడివాడకి బయలుదేరాము. దారిలో చూడండి ఏఎన్ఆర్ కాలేజ్ అనమాట, ఎంత పెద్దగా ఉంది చూడండి. మనం చాలాసార్లు ఇది నాగార్జున గారి సాంగ్లో వింటూ ఉంటాం. అలా గుడివాడ మనం ఎంటర్ అవుతుంటే ఉంచిన ముందు చూడండి, ఇటు అటు చెట్లు, ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంది చూడండి. అసలు చల్లగా, అసలు ఎంత బయట వేడిగా ఉన్నా ఇక్కడ చిరుగాలి, చల్లటి చిరుగాలి వీస్తూ ఉంది. ప్రకృతిని మనం ప్రేమించాలి. మన ప్రకృతికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ప్రకృతికి అయితే ఎటువంటి హాని కల్పించకూడదు. సో ఈరోజు మనం గుడివాడలోని నెహ్రూ చౌక్ దగ్గర ఉన్న వెంకట్రావు హోటల్కి రావటం జరిగింది. ఈ హోటల్ వచ్చేసరికి దాదాపుగా పెట్టి 55 సంవత్సరాలు అయిందంట. 55 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఈ హోటల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా మనం లోపలికి వచ్చిన తర్వాత చూడండి, రైట్ సైడ్ చిన్న పంపు లాగా హ్యాండ్ వాష్ అనమాట. ఎటువంటి ఆర్భాటం ఏం లేదు, అలాగా వీళ్ళు సింపుల్గా మెయింటైన్ చేస్తారు. సో చూడండి, ఈ సెట్టింగ్ చూస్తే నాకు కాకినాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ సెట్టింగ్ లాగే కనిపించింది. పార్సల్ ఎంత సార్? పార్సల్ 100. ఓకే. మినీ మీల్స్ అట్లా ఏమైనా ఉంటుందా సార్? ఎంత సార్ మినీ మీల్స్? 50, 60, 70, 100, 150. అడ్రస్ ఎట్లా సార్ ఈ హోటల్ది? నెహ్రూ చౌక్ సెంటర్. నెహ్రూ బొమ్మ సెంటర్. నెహ్రూ చౌక్ సెంటర్. నెహ్రూ చౌక్ సెంటర్. వెంకట్రావు భోజనం హోటల్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ పెట్టి? సుమారు 50 సంవత్సరాలు పైన. 50 సంవత్సరాల పైన అయింది సార్. ఎటువంటి ఆర్భాటం లేకుండా చక్కగా నీట్గా క్లీన్గా హోటల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ పార్సల్స్ కూడా చూశారుగా మీరు, ఎంత తక్కువ ఖరీదుకి వీళ్ళు పార్సల్ ఇస్తున్నారు. ఆర్భాటాలు లేకుండా చక్కగా శుభ్రంగా హోటల్ మెయింటైన్ చేస్తే కస్టమర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. మనం ఎంత ఆర్భాటం చేసి సెట్టింగ్లు పెట్టినా సరే టేస్ట్ బాగోపోతే కస్టమర్స్ రారు. ఇది చారు చూడండి, ఇది వచ్చేసరికి సాంబారు, చిన్న బకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు సాంబార్ది. ఈరోజు ఇక్కడ సాంబారు, వంకాయ, కాకరకాయ పులుసు కూడా ఈరోజు వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. దీంతోపాటు దోసకాయ చట్నీ అంట, అది కూడా ఉంది. సో చూడండి, ఇట్లా పేపర్ ప్లేట్ మనకి ఇవ్వడం జరిగింది. పేపర్ ప్లేట్లు అసలు నచ్చవు, ఇంత మొత్తం మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు చక్కగా అరిటాకులు వేస్తే లేక ఇస్తరాకులు వేసినా చాలా బాగుండేది. మరి ఏంటో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. సో అన్ని ఐటమ్స్ కూడా వేడి వేడి ఐటమ్స్ అయితే వడ్డిస్తున్నారు. ఈరోజు సొరకాయ పప్పు, అప్పడము, కాకరకాయ పులుసు, వంకాయ ఇగురు, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో అన్నం కూడా వేడి వేడిగా అట్లా వేస్తుంటే ఒకరు కక్కుతున్న అన్నం అనమాట. పప్పు అలా కలుపుకొని అప్పడంలో తింటుంటే అసలు సూపర్గా ఉంది.
మామూలుగా అయితే నేను సొరకాయకి సంబంధించిన పప్పు చాలా తక్కువ తిన్నాను ఇప్పుడు దాకా. మరి అది నేను పేరు వినగానే ఎలా ఉంటుందో అనుకున్నాను. అయితే అసలు ఆ టేస్ట్ ఎట్లా ఉందంటే భోజనం అంతా కూడా ఆ ఒక్క సొరకాయ పప్పుతోనే మనం ముగించేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంది. వంకాయ ఇగురు కూడా అసలు మామూలుగా లేదు. కాకరకాయ పులుసు కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. లైట్గా కొంచెం తీయగా కనిపించింది నాకు, అంటే బెల్లం వేసినట్టున్నారు. బెల్లం ఎందుకు అంటే కనుక అన్ని ఫ్లేవర్స్ని బెల్లం అనేది ఈక్వల్ చేస్తుందంట. కాకరకాయ చేదు రాకుండా బెల్లం వేస్తారంట. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా తక్కువ సార్లు నేను ఈ కూరని రుచి చూశాను, ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. పప్పు సూపర్. ఇప్పుడు దాకా మనం టేస్ట్ చేసిన వంకాయ కూర, కాకరకాయ పులుసు, పప్పు సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు సాంబారు ఒక మంచి వాసన అయితే వస్తుంది. చక్కగా చూడండి, సాంబార్ ఏదైనా ఐటెం వడ్డిస్తున్నా వీళ్ళు వేడి వేడిగా వడ్డిస్తున్నారు. సాంబార్ కూడా చాలా వేడిగా ఉంది. దీంట్లో మంచి మంచి 2 సొరకాయ ముక్కలు అయితే వేశారు నాకు. ఫస్ట్ అయితే సొరకాయ ముక్కలతో సాంబార్ని నేను టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. ఈ టేస్ట్ నేను దాదాపుగా చిన్నప్పుడు తినేవాడిని. ఈ మధ్యకాలంలో అంతా పొల్యూట్ అయిపోయింది సాంబార్ టేస్ట్. ఈ టేస్ట్ సూపర్గా ఉంది. ఇటువంటి టేస్ట్ ఎక్కడ ఏ హోటల్లో కూడా రాదు. చాలా బాగుంది, నాకు సూపర్గా ఉంది. అసలు పుట్టి సాంబార్తోనే మనం ఆ సొరకాయ ముక్కలు నంచుకొని భోజనాన్ని ముగించేయచ్చు అనమాట. అయితే ఇందులో అప్పుడే నంచుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా అసలు మామూలుగా లేదు. మళ్ళీ నేను గుడివాడ నుండి విజయవాడ దాకా ప్రయాణం చేయాలి కదా, కొంచెం లైట్గానే తిందాం అనుకున్నాను. కానీ ఈ టేస్ట్కి అసలు కంట్రోల్ తప్పి బేవచ్చం చేస్తాను అక్కడ. మామూలుగా లేదు, టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఎప్పుడన్నా గుడివాడ వస్తే కనుక వెంకట్రావు గారి హోటల్లో భోజనం చేస్తే కనుక ఈ ఐటమ్స్ ఆ రోజు ఉంటే నా మాటతో మీరు ఏకీభవిస్తారు. దాదాపుగా 50 సంవత్సరాల నుండి ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారంట. సో చూడండి, సాంబార్ అయితే నేను దాదాపుగా 3 సార్లు వడ్డించుకున్నాను. భలే బాగా నచ్చింది నాకు. ఇందులో అప్పడం అసలు ఆ సాంబార్లో కరెక్ట్ టేస్ట్ వస్తే కనుక అందులో ఉన్న కూరగాయలు నంచుకొని తింటే చాలా అయిపోద్ది మనకి. ఇంకా అప్పడం అంటే ఇంకా అదనం అనమాట. అసలు ఎంత బాగుందో, ఆ కలర్ చూస్తేనే చూడండి మీకే అర్థమైపోద్ది. ముద్దు వచ్చేస్తుంది అసలు ఆ కలరు. ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా అసలు అబ్బాబ్బాబ్బా నా రాజా అనిపించింది. చాలా బాగుంది. వేడి వేడి అన్నం, వేడి వేడి సాంబారు, క్రిస్పీ అప్పడాలు. మనం ఇక్కడ కూర్చొని తినాలంటే భోజనం 100 రూపాయలు అనమాట. ఇప్పుడు చాలా చోట్ల కూడా భోజనం అనేది 100 రూపాయలు అంటే కామన్ అయిపోయింది. నాకు తెలిసి భోజనానికి 100 రూపాయలకి మించి పెట్టడం అనేది అనవసరం అనిపిస్తుంది. ఇంకా 100 రూపాయల లోపు అంటే కనుక అబ్బో అని చెప్పి దండం పెట్టచ్చు. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హైప్ పాయింట్స్ అని కొత్తగా వచ్చింది. హైప్ పాయింట్స్ అంటే మన వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా బాగున్నాయి, ఐటమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ కొన్ని పికిల్స్ కూడా వీళ్ళు వడ్డిస్తారనమాట. కావాలంటే వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చిన్న గిన్నెలో అయితే వీళ్ళు పెరిగి ఇవ్వటం జరిగిందనమాట. అసలు ఆ పప్పుతో సాంబార్తో దాదాపుగా కడుపు నిండిపోయింది. ఇంకా పెరుగు నేను కంపల్సరీగా బయటకు వస్తే కంపల్సరీగా తింటాను నేను. అసలు పెరుగు ఎంత బాగుందంటే కమ్మగా ఉంది పెరుగు. ఇంకా ఈ గుడివాడ చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళే కదా, అక్కడ నుండే సేకరిస్తారంట ఈ పెరుగు అంతా. కొన్నిసార్లు పాలు తెచ్చి తోడేస్తారంట. దాదాపుగా వీళ్ళు పాలు తెచ్చి తోడేస్తారంట. అసలు ఆ భోజనం అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ అన్నీ నా చిన్ననాటి రుచులు గుర్తొచ్చాయి, నా చిన్నతనం గుర్తు చేశాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.